నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో నేత్రపర్వంగా ఛత్రస్థాపనోత్సవం. నారాయణగిరి శ్రీవారి పాదాలకు అభిషేకోత్సవం. గరుడోత్సవంలో శ్రీ గోవిందరాజస్వామి దివ్య దర్శనం. తిరుపతిలో వైభవంగా తులసి మహోత్సవం. తిరుపతి కపిల తీర్థంలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం. ఆలయ ప్రాంగణంలో పంచమూర్తులకు స్నపన తిరుమంజనం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకోత్సవాలు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం. నందలూరులో బ్రహ్మోత్సవ శోభ. వాహన సేవలలో శ్రీ సౌమ్యనాథుని వైభవం. తిరుమలగిరిలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఆదివారం ఛత్రస్థాపనోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. ముందుగా శ్రీవారి ఆలయం నుండి అధికారులు, అర్చకులు నారాయణగిరి శ్రీవారి పాదాల వద్దకు చేరుకున్నారు. అక్కడ శ్రీవారి పాదాలకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం లాంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం తులసి మాలలతో శ్రీవారి పాదాలను అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. ఆపై ఛత్రాన్ని స్థాపించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. గరుడ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వారు దివ్యంగా వేంచేసి భక్తులకు అభయ ప్రదానం చేశారు. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం తులసి మహాత్మ్యం ఉత్సవం సంప్రదాయ శోభితంగా జరిగింది. భగవంతునికి ప్రీతికరమైన పత్రాలలో తులసి ఎంతో ప్రాశస్త్యమైనది. భగవంతునికి నిర్వహించే పూజలు, ఆరాధనల్లో తులసి దళానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. తులసి ఆవిర్భవించిన ద్వాదశి తిథి నాడు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తులసి మహాత్మ్య ఉత్సవాలను వైభవంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా ముందుగా శ్రీ గోవిందరాజస్వామివారిని గరుడ వాహనంపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గోవిందరాజస్వామివారి గరుడ వాహన సేవ నేత్రపర్వంగా సాగింది. మాడవీధుల్లో భక్తులు అడుగడుగున స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి కనులారా దర్శించుకున్నారు. అనంతరం స్వామివారిని ఆలయంలోని ముఖమండపానికి తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ పురాణ పండితులు తులసి మహాత్మ్యం పురాణ పఠనం గావించారు. ఆపై స్వామివారికి ఆస్థానం నిర్వహించారు. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు,
కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. ఉలిపచ్చి నవ్వులతో పొత్తిగిలి పవ్వళించి కొలువు సేయించుకుని గోవిందరాజు. ఉలిపచ్చి నవ్వులతో పొత్తిగిలి పవ్వళించి కొలువు సేయించుకుని గోవిందరాజు. జలజాక్షులిద్దరూను సరిపాదాలొత్తగాను కొలది మీర మెచ్చిని గోవిందరాజు. జలజాక్షులిద్దరూను సరిపా తిరుపతిలోని కపిల తీర్థంలో ఆదివారం ఉదయం పంచమూర్తులకు స్నపన తిరుమంజనం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నేటి నుండి 3 రోజుల పాటు కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి సన్నిధిలో వార్షిక పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతి పుణ్యక్షేత్రంలోని కపిల తీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఏడాది పొడవునా స్వామి అమ్మవార్లకు జరిగే విశేష ఉత్సవాలు కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కపిల తీర్థంలో జూలై 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ పవిత్రోత్సవాలలో భాగంగా తొలి రోజైన ఆదివారం ఉదయం పంచమూర్తులకు స్నపన తిరుమంజనం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని ఊంజల్ మండపంలో స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షి అమ్మవారిని, శ్రీ వినాయక స్వామివారిని, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని, శ్రీ చండికేశ్వర స్వామివారిని, త్రిశూలాన్ని కొలువుదీర్చిన అర్చకులు కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజలతో సకల ఉపచారాలను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచమూర్తులకు కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. జ్ఞానసుధను కురిపించే గురువు దాక్షిణ్యమయుడు దక్షిణామూర్తి. జ్ఞానసుధను కురిపించే గురువు దాక్షిణ్యమయుడు దక్షిణామూర్తి. అరాతి వర్గమునంతము జేయును పరాక్రమమున కిరాతమూర్తి. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. కనుబొమల నడుమ కనిపించినది కాశీలింగము జ్యోతిర్మూర్తి. కనుబొమల నడుమ కనిపించినది కాశీలింగము జ్యోతిర్మూర్తి. ప్రకృతి పురుషాత్మక శ్రీతత్వము అర్ధనారీశ్వరాద్భుతమూర్తి. అనేక మూర్తుల ఆదిదేవుడు,
అనవరతము మమ్మాదుకునే శివుడు శివుడు. నాదలయలతో నానా విశ్వము నడిపి పాలిల్చు నటేశమూర్తి. నాదలయలతో నానా తిరుపతిలో పురాతన వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. 3 రోజుల పాటు ఎంతో విశేషంగా నిర్వహిస్తున్న ఉత్సవాలలో చివరి రోజైన ఆదివారం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి శతకలశ స్నపనాభిషేకం, కవచ సమర్పణ క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో జూలై 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 3వ రోజైన ఆదివారం శ్రీ గోవిందరాజ స్వామివారికి శతకలశ స్నపన తిరుమంజనం జరిగింది. ముందుగా ఆలయంలోని యాగశాలలో అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధన పూజ, సజ్జో అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్టాపన క్రతువులను జరిపారు. నవకుంభ అష్టోత్తర శతకుంభ ఆవాహన, ఆరాధన, కవచ ప్రతిష్ఠ, కవచాదివాసాలను పూర్తి చేశారు. తరువాత విశేష హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవాలను కొలువుతీర్చారు. వేద పండితుల వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో శతకలశ స్నపనం నిర్వహించారు. అనంతరం ఉత్సవాలకు పసుపు, చందనం, తులసిమాలలతో అలంకరణలు చేసి నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై వేద పండితుల వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నీరాట్టం, అక్షతారోపణ, బ్రహ్మఘోష జరిపి ఉత్సవాలకు కవచ సమర్పణ నిర్వహించి ధూపం, దీపం, మహామంగళహారతులు అందజేశారు.
అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిరస భరితంగా కొనసాగుతున్నాయి. అన్నమయ్య జిల్లా నందలూరులోని టీటీడీ అనుబంధ శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం శేషవాహన సేవ వేడుకగా జరిగింది. ముందుగా అర్చకులు శ్రీ సౌమ్యనాథ స్వామివారిని దివ్యాలంకరణలో శేషవాహనంపై ఆశీర్వదనం చేసి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారికి శేషవాహన సేవ ఘనంగా జరిగింది. సేవింపరు జనులాలా చేరి మొక్కరో, సేవింపరు జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే, జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే, ఎలమి కప్పురక. అంతకుముందు శనివారం సాయంత్రం శ్రీ సౌమ్యనాథ స్వామివారికి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ఊయలపై ఆశీర్వదనం చేశారు. వైదిక క్రతువులతో సేవించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించారు. ఆపై శనివారం రాత్రి శ్రీ సౌమ్యనాథ స్వామివారికి ఆలయ వీధుల్లో హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని అర్చకులు దివ్యంగా అలంకరించి హనుమంత వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై కళా ప్రదర్శనలు, మేళతాళాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ శ్రీ సౌమ్యనాథ స్వామివారికి హనుమంత వాహన సేవ ఉత్సవ శోభితంగా జరిగింది. ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో టీటీడీకి అనుబంధంగా నెలవైన శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 24వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు సంప్రదాయ శోభితంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు దివ్యాభరణ భూషితంగా అలంకరించి పల్లకీపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేసిన అనంతరం ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. భక్తులు పల్లకీ సేవలో ఆది దంపతులను దర్శించుకుని తన్మయత్వంతో పులకించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ
శివాయ నమః శివాయ ఓం నమః శివాయ త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం శివ ఓం నమః శివాయ బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అవధాని హరిహరనాథ్ శర్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని పుణ్యక్షేత్రం అప్పలాయగుంట స్వామివారి ఉత్సవ కైంకర్యాలతో దివ్యంగా ప్రకాశిస్తోంది. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఉంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను దివ్యంగా అలంకరించి ఊయలపై ఆసీనులను చేశారు. ఆపై వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళకర నాదస్వర వాయిద్య ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా ఉంజల్ సేవ నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ అప్పలాయగుంట ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ వైభవంగా జరిగింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. తొలి ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. నామార్చన సహితంగా అమ్మవారికి నైవేద్యం, కర్పూర హారతులు సమర్పించారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నం దత్తనాథ క్షేత్రం ఉత్సవ శోభతో కనువిందు చేసింది. భక్తులతో కలకలలాడింది. తొలి ఏకాదశిని పురస్కరించుకుని నిర్వహించిన సామూహిక సత్యనారాయణ వ్రత వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పాల్గొన్నారు. అర్చకుల సూచనలతో భక్తులు దంపతి సమేతంగా సంకల్ప పూజలు జరుపుకుని సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాచరణలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఖమ్మం నగరంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. తొలి ఏకాదశి పూజల్లో భాగంగా అర్చకులు శ్రీ రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి ఉపచారాలను జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవారిని సుందరంగా పుష్పాలతో అలంకరించి అష్టోత్తర శతనామావళి జరిపి నివేదన హారతులు సమర్పించారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పువ్వుగలు గగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. నల్గొండ పట్టణంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తికి అర్చకులు నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. తరువాత పుష్పమాలలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి సైతంగా నివేదన, నీరాజనం సమర్పించారు. అనంతరం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారికి అభిషేకం జరిగింది. పవిత్ర జలాలతో చంద్రమౌళీశ్వర స్వామి వారికి అర్చకులు పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. లింగాష్టకాల సైతంగా చంద్రమౌళీశ్వరునికి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. చిత్తూరు నగరం యలమ వీధిలో నెలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజున అర్చకులు తొలుత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత వారాహి అమ్మవారిని బంగారు ఆభరణాలు, సుందర పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఓంజల్ సేవను వేడుకగా నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.